అందరికీ నమస్తే. డిస్ట్రెస్ స్టోరీస్కి స్వాగతం. ఈరోజు ఒక మంచి కథ విందామండి. వరుడు కావాలను అమ్మ అక్క చెల్లెల నుండి రాదు. రచయిత్రి వాణిశ్రీ గారు రాశారండి. ఇది మ్యాగజైన్ స్టోరీ. ఇంకా మనం కథలోకి వెళ్ళిపోదామా? శృతిలయ ఏదో కోల్పోయినట్లు దిగులుగా మూడీగా కనిపిస్తుంటే సీతారత్నం కూతుర్ని అడిగింది, ఏంటమ్మా అలా ఉన్నావు? మా ఆఫీసులో నా పక్క సీట్లో పనిచేసే కొలీగ్ శకుంతలను చంపేశారమ్మా చెప్పింది శృతిలయ. చంపేశారా? ఎవరు? ఇంకెవరు? అత్త, ఆడబిడ్డలు, గయ్యాళ ముండలు 10 లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేశారు. నెల నెలా జీతం తెస్తుంది చాలదా? శకుంతల వాళ్ళ నాన్న గవర్నమెంట్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు. ఆయనకొచ్చిన రిటైర్మెంట్ తాలూకు డబ్బులో భాగం తెమ్మని పుట్టింటికి తరిమింది అత్త. ఆయన ససేమిరా అన్నాడు. గృహహింస కింద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కేసు పెట్టించి జైలుకు పంపిస్తాను అన్నాడు. అది మనసులో పెట్టుకుని అత్త, ఆడబిడ్డలు కలిసి గ్యాస్ లీక్ చేసి చంపేశారమ్మా. ఇప్పుడు ప్రమాదం జరిగిందని ఏడుస్తున్నారు, నాటకాలు ఆడుతున్నారు. అయ్యో పాపం, చిన్న వయసులోనే 100 ఏళ్లు నిండాయా అని సీతారత్నం సానుభూతి చూపించింది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. సీతారత్నం హడావుడిగా లేచి వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా అన్నా వదినలు కనిపించేసరికి ఆమె ముఖం చాటంత అయింది. రండి అన్నయ్య, బాగున్నావా వదిన? ఫోన్ చేయకుండా సడన్ గా వచ్చేసారే, భలే రండి అంటూ వారిని ఆహ్వానించింది. సర్ప్రైజ్ చేద్దామని పక్కపక్క నవ్వాడు మోహన్ రావు. ఎక్కడా మా కోడలు అంటూ హాలంతా కలయి చూసింది జానకి. అత్త ఇక్కడ అంటూ బెడ్రూమ్లో నుంచే హాల్లోకి వచ్చింది శృతిలయ. అంతా హాల్లోని సోఫాల్లో కూర్చున్నారు. సీతారత్నం మంచినీళ్లు, కాఫీ ఇచ్చి అతిథి మర్యాదలు చేసింది. మోహన్ రావు చెప్పాడు, చల్లకొచ్చి ముంతదాచడం ఎందుకు? ఈ ఏడు మా శివుడికి పెళ్లి చేసేద్దామని నిర్ణయించుకున్నాం. శృతి పుట్టినప్పుడే మా కోడలు అనుకున్నాం కదా, వచ్చే శనివారం మంచి రోజు, నిశ్చితార్థం చేసుకుందాం. మేనమామ మాటలు వింటున్న శృతిలయ ముఖంలో రంగులు మారాయి. సీరియస్గా చెప్పింది, సారీ మావయ్య, నేను శివుడు బావని పెళ్లి చేసుకోను. మోహన్ రావు బిక్క చచ్చిపోయాడు. అతని ముఖంలో మప్పు తెర కమ్ముకుంది. జానకి షాక్తో బిగుసుకుపోయింది. ఏడుకొండలవాడా, ఏమిటి విపరీత బుద్ధి దీనికి అంటూ కంగారు పడిపోయింది సీతారత్నం. శృతి మతిపోయిందా ఏంటి? ఏమిటా మాటలు అని సీతారత్నం ఇంకేదో అనబోతూ ఉండగా కట్ చేసింది శృతిలయ. అమ్మా నువ్వు ఊరుకో. మావయ్య, బావని నేనెందుకు చేసుకోను అంటున్నానంటే, ఈ రోజుల్లో మేనరికాలు చేసుకోకూడదు సైన్స్ ప్రకారం. కాదని చేసుకుంటే అవకరం పిల్లలు, పిచ్చోళ్ళు, గుడ్డోళ్ళు, కుంటోళ్ళు పుడతారు. అందుకే ఇప్పుడు ఎవరూ మేనరికాలు చేసుకోవడం లేదు. మనం పాతకాలం నాటి తప్పు ఆలోచనలు, తుప్పు పట్టిన ఆలోచనల్ని మానుకోవాలి. మేనకోడల మాటలకు నొచ్చుకున్నారు మోహన్ రావు, జానకి దంపతులు. బాధపడుతూ వెళ్లిపోయారు. సీతారత్నం కూతురు మీద మండిపడింది. ఏంటే శృతి, మావయ్యతో అలట్లాగైనా మాట్లాడేది? ఏమనుకుంటారు? చిన్నప్పటి నుంచి అనుకుంటున్న సంబంధమే కదా. మేనరకాలు చేసుకున్న వాళ్ళందరికీ అవకరం పిల్లలు పుడుతున్నారా? ఎవరికో 100కి 1 ఒకరికి అలా జరిగి ఉండొచ్చు. అమ్మా, విషయం మేనరకం గురించి కాదు. అత్త, ఆడబిడ్డలు ఉన్న సంబంధం చేసుకోకూడదని నేను డిసైడ్ అయ్యాను. అదేంటే అత్త, ఆడబిడ్డలు లేకుండా ఏ సంబంధం ఉంటుంది? నీ స్నేహితురాల్ని ఎవరో అత్తింటి వారు చంపారనే భావన నీతో అలా అనిపిస్తూ ఉంది. భయమే ఇందుకు కారణం, అంతకంటే ఏం లేదు. అత్త సరే, కనీసం ఆడపడుచులు లేని సంబంధం చూడొచ్చుగా. ఒక్కడే మగపిల్లాడు ఉన్న ఫ్యామిలీలు ఉండవా? అటువంటి సంబంధం వచ్చినప్పుడే పెళ్లి చేసుకుంటాను. చూస్తున్నావుగా అత్తలు, ఆడబిడ్డలు రాక్షసుల కోడలను ఎట్లా చంపేస్తున్నారో. ధనపిశాచం పట్టుకుంది వీళ్ళని. రోజు న్యూస్లో ఎన్నెన్ని నేరాలు, ఘోరాలో. అత్తింటి వారి చేతుల్లో చావమంటావా నన్ను? నేను సుఖంగా బ్రతకడం నీకు ఇష్టం లేదా అంటూ తల్లి మీద ఎదురుదాడికి దిగింది శృతిలయ. శృతి, నా మాట విను. శివుడు మేకపిల్ల లాంటివాడు. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. సొంత మేనమామ, అత్త, ఆడబిడ్డలు, రక్త సంబంధీకులు వాళ్ళు నీకు అపకారం చేస్తారా? నీ పిచ్చి గాని. అమ్మా, పిచ్చిదానివి నువ్వు. బయట వాళ్ళకంటే సొంత చుట్టాలే ఇంకా డేంజర్. తడిగుడ్డలతో గొంతుకొస్తారు. అందులోనూ అత్త అన్ఎడ్యుకేటెడ్ ఉమెన్. ఏందని చూడడం లేదు. సొంత అన్న ఫ్యామిలీ అని మోసపోకు అంది శృతిలయ. ఇదేం విడ్డూరమే అని సీతారత్నం అసంతృప్తితో మూలిగింది. శృతిలయ తన సీట్లో కూర్చొని సీరియస్గా పనిచేసుకుంటూ ఉండగా వచ్చి పక్క కుర్చీలో కూర్చొని, హాయ్ శృతి, లంచ్ టైం అయింది అన్నాడు కొలీగ్ సుందర్రావు. అవునా అంటూ తలెత్తి వాల్ క్లాక్ వైపు చూసింది. క్యాంటీన్కి వెళ్దాం, మాట్లాడే పనుంది అన్నాడు. ఇప్పుడు ఇక్కడ మాట్లాడరాదు? నోనో, ఇక్కడ కాదు. అఫీషియల్ టాక్ కాదు, పర్సనల్. సరే అంటూ లేచింది. ఇద్దరు క్యాంటీన్కి వెళ్లారు. సుందర్రావు కేక్, సమోసాలు తెచ్చాడు. అవి తిన్న తర్వాత కాఫీలు తెచ్చాడు.
ఏంటి సుందర్రావు, ఏదో మాట్లాడాలన్నావు అడిగింది శృతిలేయ. సుందర్రావు గొంతు సవరించుకొని చెప్పాడు. శృతి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. వన్ సైడ్ లవ్ అనుకో, నాకు మొహమాటం ఎక్కువ. ఇంతకాలం చెప్పలేకపోయాను. పూర్వజన్మల బంధం ఏమో అన్నట్లు ఒకే ఆఫీసులో చేరాం. ఇద్దరి ప్రొఫెషన్ ఒకటే. మనం మ్యారేజ్ చేసుకుంటే మన ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుందని నా అభిప్రాయం. నీకు అమ్మ ఉందా సుందర్రావు అడిగింది శృతిలయ. నాది చిన్న వయసే కదా, అమ్మ లేకపోవడం ఏంటి? నిక్షేపంగా ఉంది మా అమ్మ. అక్క చెల్లెళ్ళు ఉన్నారా? ఉన్నారు, 2 అక్కలు 1 చెల్లెలు. సారీ సుందర్రావు, అత్త ఆడబిడ్డలున్న సంబంధం చేసుకోకూడదని నేను డిసైడ్ అయ్యాను. అదేంటి అన్నాడు. సుందర్రావు ముఖం వెలవెలపోయింది. నిరాశపడ్డాడు. నో డిస్కషన్ ప్లీజ్ అంటూ లేచింది శృతిలయ. పెద్ద షాక్ తిన్నట్టయిన సుందర్రావు క్యాంటీన్లోనే సీటు కత్తుక్కుపోయాడు. శృతిలయ అత్త ఆడబిడ్డలున్న సంబంధం చేసుకోనని ముందు పట్టు పట్టిందనే విషయం ఆఫీసులో వైరల్ అయింది. ఇదేం విడ్డూరం అని ముక్కు మీద వేలేసుకున్నారు అందరూ. ఇక దీనికి పెళ్ళయ్యే రాతే లేదు అని ఆమె భవిష్యత్తు మాయాదర్పణంలో చూస్తున్నట్లే చెప్పారు కొందరు. అత్త ఆడబిడ్డలు లేకుంటే ఒంటికాయ సొంటి కొమ్ము లాంటోడు దొరుకుతాడా? ఏ దిక్కులేని సంబంధమో చూడాలి దీనికి అని ఎవరెన్ని కామెంట్లు చేస్తున్నా ఆమె తోటి లేడీ ఎంప్లాయీస్ మాత్రం శశభిషలు లేకుండా కుండబద్దలు కొట్టినట్లు అత్త ఆడబిడ్డలున్న సంబంధాలను బాయ్కట్ చేసిన శృతిలయను బాహాటంగా మెచ్చుకోసాగారు. దీనికి పెళ్ళెప్పుడవుద్దో, కాళ్ళ దగ్గరికి వచ్చిన సంబంధాలను ఎడంకాలతో తన్నేస్తుంది. నా బెంగంతా దీని పెళ్లి గురించే. ఏవైనా పూజలు అభిషేకాలు హోమాలో చేయిస్తేనన్నా దీని మనసు మారుతుందేమో అని భర్త రామ్మూర్తితో మొత్తుకుంటుంది సీతారత్నం. ఎవరెంత ఏచి మొత్తుకున్నా తన అభిప్రాయం మార్చుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది శృతిలయ. కూతురు మొండి పట్టుదలను తలుచుకుంటూ బరువెక్కిన మనసుతో ఉన్న సీతారత్నాన్ని భర్త రామ్మూర్తి ఓదార్చాడు. కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగవన్నారు. అయినా పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయం అవుతాయంటారు. దానికి మొగుడు ఎక్కడో పుట్టే ఉంటాడు. దేనికైనా టైం రావాలి. వచ్చినప్పుడు అదే అవుతుంది. ఇప్పుడు అమ్మాయి పెళ్లి విషయం పీటముడి పడినట్టు అనిపించినా ఏదో ఒక రోజున సాఫీగా పరిష్కారం అవుతుంది. దిగులు పడకు. బాగుందండి మీరు చెప్పేది. అట్లాగనే ఊరుకుంటామా? మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా అంది సీతారత్నం. కూతురు పెళ్లి జిగటగా మొదలై బిగిసిపోతున్నదని ఆమెకు ఆందోళనగా ఉంది. మనమేం చేస్తాం? అయినా నువ్వెందుకు భయపడుతున్నావు? మగపిల్లాడైతే పెళ్లి కాదేమో, ముదిరిపోతున్నాడు, నెత్తి మీద వెంట్రుకలు ఊడిపోయి బట్టతలు వస్తుంది అని భయపడాలి. ఆడపిల్లకి పెళ్లి ప్రాబ్లం ఏంటి? చూస్తున్నావుగా పెళ్లి కాని ప్రసాదులు అమ్మాయిల చుట్టూ ఎట్లా తిరుగుతున్నారో. ఆలస్యంగానైనా పెళ్ళవుద్ది, నువ్వేం వర్రీ అవ్వకు అన్నాడు రామ్మూర్తి భార్యను అనునయిస్తూ. అది సరేనండి, ఎందుకైనా మంచిది మన వాళ్ళ మ్యారేజ్ బ్యూరోలో రిజిస్ట్రేషన్ చేయించండి. ఫ్రీ రిజిస్ట్రేషన్ అట. సరే సరే అన్నాడు రామ్మూర్తి. మ్యారేజ్ బ్యూరోలో రిజిస్ట్రేషన్ చేయించిన వరుడికి అక్కా చెల్లెళ్ళు అమ్మ ఉండకూడదనే కండిషన్ వల్ల చాలా రోజులు ఏ సంబంధమూ రాలేదు. కానీ రామ్మూర్తి నమ్మినట్లే ఓ మంచి ముహూర్తంలో శృతిలయకు కళ్యాణ గడియ వచ్చేసింది. ఒకరోజు ఆమె బాస్ రమ్మని కబుర్ చేస్తే వెళ్ళింది. శృతి, మీట్ మిస్టర్ వినోద్. మా బావగారి కంపెనీ రామ్దేవ్ కన్స్ట్రక్షన్లో జూనియర్ ఇంజనీర్. అనాథాశ్రమంలో పెరిగాడు. నో మదర్ నో సిస్టర్స్, నీకు సూటబుల్ మ్యాచ్ అన్నాడు. వినోద్ హాయ్ శృతిలయ గారు అంటూ పలకరించాడు. అతను సన్నగా పొడుగ్గా మంచి కళగల ముఖంతో చూడ్డానికి అందంగా కనిపించాడు. శృతిలయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తర్వాత శృతిలయకు వినోద్కి పెళ్ళయింది. కొత్త దంపతులు కాపురం మొదలుపెట్టారు. శృతిలయ గర్భవతి అయింది. పుట్టింటి వారు ఘనంగా సీమంతం చేశారు. డెలివరీకి ఆమె పుట్టింట్లో ఉన్నప్పుడు ఒక అనూహ్య సంఘటన జరిగి ఆమెను కలవరపెట్టింది. రామ్దేవ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి పని మీద వచ్చిన ధర్మరాజు అక్కడ వినోద్ తన పోలికలతో జిరాక్స్ కాపీలా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. తీగలాగితే డొంకంతా కదిలింది. అనాథాశ్రమంలో రికార్డులు పరిశీలిస్తే అసలు సంగతి తేలింది. వినోద్కి 3 ఏళ్లున్నప్పుడు తల్లిదండ్రులతో కాకినాడ సముద్ర తీరంలో కార్తీక మాసం స్నానాలకు వెళ్లినప్పుడు తప్పిపోయాడు. వినోద్ని వీరయ్య అనే వ్యక్తి హైదరాబాద్ తీసుకెళ్లి పెంచుకుంటుండగా అతని భార్య చనిపోయింది. దాంతో పెంచడం కష్టమై అనాథాశ్రమంలో చేర్పించాడు. ఆ పిల్లాడే వినోద్, ధర్మరాజు కొడుకు. వినోద్కి పరమానందంగా ఏనుగెక్కినంత సంబరంగా ఉంది. అతనికి ఇప్పుడు తల్లిదండ్రులతో పాటు అక్కా చెల్లి కూడా దొరికారు. వినోద్ ఇల్లు ఖాళీ చేసి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇక్కడ పుట్టింట్లో ఉన్న శృతిలయకు మండిపోయింది. వినోద్కి ఫోన్ చేసి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడం ఏంటని నిలదీసింది. శృతి, అర్థం చేసుకో, అనాథగా పెరిగాను.
ఇప్పుడు అదృష్టవశాత్తు అమ్మ నాన్న అక్క చెల్లి కుటుంబం దొరికారు. నాకు ఒక కుటుంబం ఏర్పడింది. ఇక నుంచి ప్రతి క్షణం నేను నా కుటుంబంతో గడుపుతాను. డెలివరీ అయిన తర్వాత నువ్వు కూడా ఇక్కడికే వస్తావు, ఇంకేంటి ప్రాబ్లం అన్నాడు వినోద్. ప్రాబ్లమే, నేను అత్త ఆడబిడ్డలు ఉన్న ఇంట్లో కాపురం చేయను అంది. అది నీ హెడేక్ అన్నాడు వినోద్. శృతిలయ పెద్ద గొడవ చేసింది. వినోద్కి విడాకులు ఇస్తానని ఎగిరిపడింది. చుట్టాలు పక్కాలు చీవాట్లు పెట్టారు. బాస్ ఆమె దగ్గరికి వచ్చి బుద్ధి చెప్పాడు, బ్రెయిన్ వాష్ చేశాడు. డెలివరీ అయ్యాక గత్యంతరం లేని పరిస్థితుల్లో అత్త ఆడబిడ్డలున్న ఇంటికి కాపురానికి వెళ్ళింది శృతిలేయ. అంతే కదా, విధి ఆడించే వింత నాటకంలో పావులే కదా ఎవరైనా. ఫ్రెండ్స్, ఈ కథ ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్.